హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు యాక్ట్ ఫైబర్నెట్ యొక్క ఒంగోలుకి సంబంధించిన ఆఫర్స్ గురించి చెప్పబోతున్నాను. సో నేను ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి, యాక్ట్ ఫైబర్నెట్ వెబ్సైట్కి వచ్చేసాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కాస్త కిందకు వచ్చామంటే ఇక్కడ చూడండి, బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ అని ఉంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఈ లిస్ట్లో నుంచి ఒంగోలుని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంతకుముందు వీడియోలో నేను నెల్లూరుకి సంబంధించిన ప్లాన్స్ గురించి చెప్పాను. ఈ లిస్ట్లో మన ఆంధ్రాకి సంబంధించి ఏ టౌన్స్ ఉన్నాయో అన్నీ నేను కవర్ చేస్తూ వస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం ఒంగోలుకి సంబంధించిన ఆఫర్స్ గురించి తెలుసుకుందాము. సో ఒంగోలుని నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, ఆఫర్స్ అయితే ఒంగోలుకి సంబంధించి వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి మనం వ్యూ ఆల్ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తాము. సో ఇక్కడ మనం ఆల్ ప్లాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఇంకా స్పీడ్ ప్లాన్స్ అనేసి రెండు కేటగిరీస్ అయితే యాక్ట్ ఫైబర్లో వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్కి ఇంకా స్పీడ్ ప్లాన్స్కి మధ్య గల తేడాలు ఏమిటంటే, ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్లో వచ్చేసి మనకి ఓటీటీ యాప్స్తో కలిపి మనకి ఇంటర్నెట్ వస్తుంది అన్నమాట. అదే స్పీడ్ ప్లాన్స్ చూసినట్లయితే దీంట్లో ఓటీటీ యాప్స్ ఏమి రావు, ఒట్టి ఇంటర్నెట్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండింటిని మనం చూద్దాము ఏ ఆఫర్స్ ఉన్నాయని. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్లో లీస్ట్ అంటే స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 649 రూపీస్ పర్ మంత్ ప్లాన్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 40 MBPS ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్రీ రౌటర్ అనేసి రాస్తుంది. ఇక్కడ ఫ్రీ రౌటర్ రాదండి. మీకు కనుక ఫ్రీ రౌటర్ ఇంకా ఫ్రీ ఇన్స్టాలేషన్ కావాలంటే వీళ్ళది మినిమం 6 months ప్యాకేజ్ తీసుకోవాలన్నమాట. అంటే 6 months ప్యాకేజ్ అంటే 649 రూపీస్ పర్ మంత్ కదా. ఇలా 649 రూపీస్ అనేసి మనం 6 monthsకి ఒకేసారి పే చేసి కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండదు, ఇంకా ఫ్రీ వైఫై రౌటర్ కూడా వీళ్ళు ఇస్తారన్నమాట. అలా కాకుండా మీరు 1 month కోసం లేదా 2 months కోసం కనుక కనెక్షన్ తీసుకున్నట్లయితే అలాంటప్పుడు మీరు 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ రౌటర్ కూడా మీకు వీళ్ళు ఇవ్వరన్నమాట. మినిమం 6 months ప్యాకేజ్ తీసుకుంటే మాత్రమే ఫ్రీ రౌటర్ ఇస్తున్నారు. ఇంకా దగ్గర ఆల్రెడీ వైఫై రౌటర్ ఉంటే వాడుకోవచ్చు, లేదంటే బయట నుంచి కూడా కొనుక్కొని మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీంట్లో ఏ ఓటీటీ యాప్స్ వస్తాయంటే డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ వస్తుంది, జీ5, సన్ నెక్స్ట్, FTV ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. ఇంకా దాని తర్వాత ఆఫర్ చూసినట్లయితే ఇక్కడ మనకి 799 రూపీస్ ఆఫర్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 100 MBPS. దీంట్లో కూడా సేమ్ అదేనండి, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటుంది. 1 month తీసుకుంటే 6 months తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది ఉండదు. ఏ ప్యాకేజ్ అయినా సరే మీరు దీంట్లో స్పీడ్ ప్లాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కానీ ఏదైనా తీసుకోండి, 6 months ప్యాకేజ్ తీసుకుంటే మాత్రమే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇంకా వైఫై రౌటర్ వస్తుంది. లేదంటే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత 999 ప్యాకేజ్ అయితే ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 150 MBPS. ఇంకా దీంట్లో ఇక్కడ చూసినట్లయితే మీకు 799 ప్యాకేజ్లో 999 ప్యాకేజ్లో మీకు నెట్ఫ్లిక్స్ యాప్ వచ్చేసి ఎక్స్ట్రాగా వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. 799 ప్యాకేజ్లో నెట్ఫ్లిక్స్ ఒకటి యాడ్ చేస్తున్నారు. మిగతావి 649లో ఏవైతే యాప్స్ ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి. ఇంకా 999 ప్యాకేజ్లో చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ యాడ్ చేశారు, ఇంకా సోనీ లివ్, ఈ 2 యాప్స్ అడిషనల్గా ఇక్కడ ఇస్తున్నారు 999 ప్యాకేజ్లో. దీని స్పీడ్ 150 MBPS ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 1499, 1500 రూపీస్. దీని స్పీడ్ వచ్చేసి 1 GBPS అనమాట. దీంట్లో వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, FTV ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఇంకా దీని తర్వాత స్పీడ్ ప్లాన్స్ లో చూసినట్లయితే మనకి స్టార్టింగ్ లీస్ట్ వచ్చేసి 449 రూపీస్. దీంట్లో మీకు ఎటువంటి ఓటీటీ యాప్స్ రావండి స్పీడ్ ప్లాన్స్ లో. దీంట్లో ఇంటర్నెట్ మాత్రమే మీరు యూస్ చేసుకోగలరు. ఇంకా చూడండి, 449 రూపీస్ లీస్ట్ అన్నమాట స్పీడ్ ప్లాన్స్ లో. దీని స్పీడ్ వచ్చేసి 40 MBPS ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అవి సేమ్ అన్నమాట పైన చెప్పినట్లుగానే. ఇంకా దాని తర్వాత 499 రూపీస్ ప్యాకేజ్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 50 MBPS స్పీడ్ అన్నమాట. దాని తర్వాత 599 రూపీస్ ప్యాకేజ్ ఉంది. దీని స్పీడ్ వచ్చి 75 MBPS. ఇంకా దీని తర్వాత 749 రూపీస్ ప్లాన్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 150 MBPS. ఇంకా దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 1049 రూపీస్. దీని స్పీడ్ వచ్చేసి 200 MBPS. ఇంకా స్పీడ్ ప్లాన్స్ వచ్చేసి మీకు 1 GBPS ప్లాన్ అయితే ఏది లేదు. లాస్ట్ హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి మనకి 200 MBPS వరకే ఇక్కడ వీళ్ళు ఇచ్చున్నారు. ఇంకా 1049లో చూసినట్లయితే వీళ్ళు నెట్ఫ్లిక్స్ మాత్రమే ఇక్కడ ఈ ఓటీటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమైంది కదా. సో ఇక్కడ నేను చెప్పిన ప్రతి ప్యాకేజెస్ వచ్చేసి మీకు GST లేకుండా, దీని మీద 18% GST మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఏ ప్లాన్ తీసుకోవాలన్నా 18% GST అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా దీని కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ ముందుగా వెబ్సైట్లో ఇక్కడ చూడండి, న్యూ కనెక్షన్ అనే బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ పేరు, మొబైల్ నంబరు, సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఒంగోలు అనేసి. లేదంటే మీ ఏ సిటీ ఉంటే ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చారంటే, లేదంటే మొబైల్లో కనుక మీరు చేస్తున్నట్లయితే అక్కడ ఆల్రెడీ GPS ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ GPSని మీ అడ్రస్ని కరెక్ట్గా తీసేసుకుంటుంది. దాని తర్వాత మీరు చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క క్వెరీ
అక్కడ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వితిన్ 24 అవర్స్లో మీకు కాంటాక్ట్ చేస్తారు మొబైల్ ద్వారా. చేసిన తర్వాత మీ ఇంటి దగ్గర ఒక రిప్రజెంటేటివ్ వస్తాడన్నమాట. వచ్చి మీ ఇంటి దగ్గర కనెక్షన్ ఇవ్వగలరా లేదా, ఇచ్చే పాసిబిలిటీ ఉందా లేదా చూసి మీకు కనెక్షన్ ఇవ్వగలిగేలా అయితే 24 అవర్స్లో కనెక్షన్ కూడా ఇచ్చేస్తారన్నమాట. సో ఈ విధంగా యాక్ట్ ఫైబర్నెట్ యొక్క బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా మీరు కనెక్షన్ తీసుకోవాలంటే మీకు చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కనెక్షన్ తీసుకునే ముందు ఎప్పుడు కూడా మీ ఏరియాలో ఈ యాక్ట్ ఫైబర్నెట్టే కాదు, మీరు జియో కానీ ఎయిర్టెల్ కానీ లేదా వేరే ఏదైనా సరే లోకల్ ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కనెక్షన్ తీసుకునే ముందు ఎప్పుడు కూడా గూగుల్లోకి వెళ్ళి మనం రివ్యూస్ చూసుకోవాలన్నమాట. మన ఊర్లో ఈ కంపెనీ కనెక్షన్ ఇస్తారు కదా, వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది అనేసి. ఆల్రెడీ కనెక్షన్ తీసుకుని ఉంటారు, మీకంటే ముందు ఎవరైనా తీసుకుని యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా రివ్యూస్ అనేది ఇచ్చుంటారు. ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఎలా పనిచేస్తూ ఉంది, ఒకవేళ రిపేర్స్ వస్తే కంపెనీకి సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చి కరెక్ట్గా రెస్పాన్స్ అవుతున్నారా, రిపేర్ చేస్తున్నారా ఆన్ టైంలో, లేకపోతే సదాయిస్తున్నారా అని ప్రతి ఒక్కటి రివ్యూస్లో తెలిసిపోతుంది. సో ఆ రివ్యూస్ చూడకుండా ఎప్పుడు కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకోవద్దు. రివ్యూస్ చూడకుండా మీరు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటున్నారు, అది కూడా మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవు కదా, ఇంకా వైఫై రౌటర్ కూడా ఫ్రీగా వస్తుంది కదా అనే ఆశతో చాలామంది 6 months 1 year ప్యాకేజ్ తీసుకుంటారు. దాని తర్వాత సర్వీస్ సరిగా ఉండదు, ఇంటర్నెట్ సరిగా రాదు. అలాంటప్పుడు మళ్ళీ డబ్బులు పోతాయి, ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మన వర్క్ కూడా నిలిచిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఏం చేయాలి, ముందుగానే ఇక్కడ రివ్యూస్ చూసుకుని దాని తర్వాతే బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కనెక్షన్ అయినా తీసుకోవాలన్నమాట. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని నేను ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఎంత ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.